హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పొడవుగున్న ప్యాంట్ని పొట్టిగా చేయడం ఎలా ఈ వీడియోలో చూద్దాము. అలానే కొన్నిసార్లు ఏంటంటే ప్యాంట్లు రెడీమేడ్ కానీ మనం కుట్టించుకునే కానీ పొడవైపోతూ ఉంటాయి. వాటిని ఎలా మన సైజుకి తెచ్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మీ హైట్ ఎంత ఉందో టేప్తో అయినా కొలుసుకోండి, లేదంటే సైజ్ ప్యాంట్ ఉంటుంది కదా దాంతో అయినా కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 36 ఇంచులు అయితే మనకి కావాలన్నమాట. ఇక్కడ 36 దగ్గర నేను కొలుసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇలా సమానంగా ఉండేటట్టు కొలుసుకోండి. 2 కాళ్ళు కూడా సమానంగా రావాలన్నమాట. ఇలా కొలుసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు కింద నుంచి టేప్ తోటి ఇలా కొలుసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచులు అయితే వచ్చింది కదా మార్కింగ్ దగ్గరికి. ఇక్కడ మిడిల్లో కూడా ఒకసారి కింద లెగ్స్ చూసుకోండి సమానంగా ఉన్నాయి లేవో. ఇక్కడ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే 2 లెగ్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. చాలామంది ఇలా కట్ చేసేస్తారు, కానీ ఇక్కడ కట్ చేయకూడదు. మనము కొంచెం మన స్టిచ్చింగ్ కోసం ఒక 1.5 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ కావాలి కాబట్టి కొంచెం కిందకి తీసుకోవాలన్నమాట. మనం పైన లైన్ ఏంటంటే మనకి కరెక్ట్గా ఉండేదానికి పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి బార్డర్ మళ్ళీ కావాలి కాబట్టి బార్డర్ మధ్యలో కట్ చేసేసి కొంచెం ఒక 1/4 ఇంచు ఉంచి ఇలా మనం మళ్ళీ కింద వేసేసుకోవచ్చు. బార్డర్ పాడవకుండా మళ్ళీ కుట్టేసిన తర్వాత వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కాలు దగ్గర కొంచెం విప్పుకొని ఇప్పుడు ఎంతైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా 1.5, ఇది లోనికి వెళ్ళిపోయేటట్టు కుట్టేసుకోండి. చాలా ఈజీ అనమాట. మీ ఇంట్లో మిషన్ ఉన్నా చేసుకోవచ్చు, లేదంటే బయట టైలర్కి ఇచ్చినా చేసి పెడతారు. అలా అంతేగాని మీరు పాడైపోయింది పొడవుగా ఉందని పక్కన పెట్టేసే దానికంటే కూడా ఇలా సరి చేసి వేసుకుంటే మనకి దాని కొన్న ఉపయోగం అన్న ఉంటుంది అనమాట. అందుకనేసి పొడుగ్గా ఉందనేసి పక్కన పడేయకుండా ఇక్కడ 2 సమానంగా ఉండేలేవో చెక్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా ఒక సైడ్ స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ని దీనిపైన పెట్టేసి ముందైతే కింద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. మనకి ఎంతో పట్టదు, టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒకసారి మిషన్ ఉన్న చాలామంది ఇప్పుడు అయితే ఇంట్లో చాలా వరకు మిషన్లు ఉంటున్నాయి, మనమే వేసేసుకోవచ్చు. ఇలా కింద కుట్టేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా 1/4 ఇంచు క్లాత్, దాన్ని లోపలికి పెట్టేసి దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి. మనకి సేమ్ ఫస్ట్ ప్యాంట్ ఎలా ఉంటుందో అట్లనే ఇంకా మనం దీన్ని సైజ్ చేసామని కూడా తెలియదు అనమాట. అలా మనం బార్డర్ వేసేయడం వల్ల సేమ్ ఎలా ఉందో ప్యాంటు అలానే వచ్చేస్తుంది. ఇలా ముడతలు లేకుండా ఇలా సరి చేసుకొని వేసేసుకోండి. ఇదే విధంగా ఇంకో సైడ్ కాలు కూడా వేసేసుకోవాలి. మనం కటింగు, బ్లౌజులు కుట్టడం ఇవన్నీ ఎలా వస్తాయో ఇలా చిన్న రిపేర్లు చేయడం కూడా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను. అన్నీ మనకి వచ్చి ఉంటే మనం అనేది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనమే వేసేసుకోవచ్చు. ఇలా చిన్న రిపేర్లు చేయడం కూడా నేర్చుకోవాలి అప్పుడప్పుడు. ఇలా 2 కాళ్ళు వేసేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ చూసుకొని ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను. వేసుకుంటే పొడవుగా వేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను కుట్టు విప్పిన దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసాను. ఎక్స్ట్రా వేసేసి మళ్ళీ 2వ కుట్టు వేసేసాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోండి. ఇంకా 2వ సైడ్ కూడా అంతే సేమ్. ఒక సైడ్ కుట్టాం కదా దాన్నే కొలుసుకొని ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో రిప్ లాక్కోవాలి. అలానే ఇక్కడ నేను మన కుట్టు విప్పిన దానికంటే కూడా చాలా పైకి అయితే వేసాను. ఇలా రివర్స్లో మళ్ళీ వచ్చేసి మళ్ళీ రిప్ లాగేసుకొని ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసేసుకోండి. ఇంతే, చాలా సింపుల్గా మనకైతే
మన సైజుకి అయితే ఇలా పొడవున్న ప్యాంట్లు అయితే మన సైజుకి అయితే తెచ్చేసుకోవచ్చు. టేప్తో కొలుసుకుని మీరు నడుము దగ్గర నుంచి కింద వరకు పాదం వరకు ఎంత ఉందో హైట్ కొలుసుకొని ఇలా అయితే మీరు కుట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వచ్చినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్